బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి విచారణ ముగిసింది. గుంటూరులోని రీజనల్ ఆఫీసులో ఏసీపీ అధికారులు 8 గంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సమాచార కమిషనర్ గా ఉన్న టైంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఏకంగా 859 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం నిబంధనలకు విరుద్ధంగా మీడియా ప్రకటనలకు ఖర్చు చేసినట్లు విజిలెన్స్ నివేదిక కూడా ఉంది. ఇక ఈ నివేదిక ఆధారంగా ఏసీపీ అధికారులు విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించారు. తాను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన ఏసీబీకి చెప్పారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాలను మేరకే ప్రకటనలు ఇచ్చానని వివరించారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం జరిగిందా? కొన్ని ప్రశ్నలని దాటవేసినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాజీ కమిషనర్ గా ఐఎన్పిఆర్ కమిషనర్ గా చేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డిని నిన్న గుంటూరు ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. ఆయన నిన్న ఏసీబీ ఆఫీస్ లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. రాత్రి 7 గంటల వరకు కూడా ఆయన విచారణ అయితే కొనసాగినటువంటి పరిస్థితి. మొత్తం 8 గంటల పైగా కూడా విచారణ అయితే చేపట్టారు. ఇందులో ప్రధానంగా 2019 నుంచి 24 కాలంలో 859 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ధనం నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మీడియా సంస్థలకు ప్రకటన ద్వారా చెల్లించారంటూ కూడా ఆయన పైన ప్రధానంగా కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇందులో ఈ ప్రకటనలు కొన్ని ఛానళ్లకే ఇవ్వటం ద్వారా ఎందుకు ఇవ్వటం జరిగింది, ఏమైనా లబ్ధి అయితే ఇందులో ఐఎన్పిఆర్ కమిషనర్ పాత్ర ఏంటి ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఒత్తిళ్ల కారణంగానే కొన్ని మీడియా సంస్థలకు ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి యాడ్స్ ఎందుకు ఇచ్చారు అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగింది. అయితే దీంట్లో అనేక అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఆయన ఒకే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. తాను నిబంధనలు ఎక్కడా కూడా ఉల్లంఘించినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆదేశాలు, అదేవిధంగా ఎవరైతే ఈ బీట్ చేసినటువంటి అంటే యాడ్స్ వారికి ఉన్నటువంటి స్లాట్ కంటే కూడా తక్కువగా కనుక ఎవరైతే వేస్తాము అనేటటువంటి ఛానళ్ళు ముందుకు వచ్చాయో వారికే యాడ్స్ ఇవ్వడం జరిగింది అనే విధంగా, అదేవిధంగా సర్క్యులేషన్ ఆధారంగా ఉన్నటువంటి పత్రికలు ఎవరైతే ఉన్నాయో ఆ పత్రికల ఆధారంగానే సర్క్యులేషన్ ఆధారంగానే పత్రికలకు కూడా యాడ్స్ ఇచ్చామనే విధంగా కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అయితే ఉందో వాటి అనుగుణంగానే ముందుకెళ్ళాను తప్పించి ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించి నేను ఎక్కడా కూడా యాడ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా ఆయన అయితే చెప్పారనే విధంగా తెలుస్తుంది. మరోసారి కూడా విజయ్ కుమార్ రెడ్డిని విచారించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.